హలో నమస్తే. ఇప్పుడు మనం ఉన్నాం భలే ఉన్నవాడే టీంతో. ఇందులో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు శేఖర్ గారితో మనం కొన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సినిమాకి మీ ఎన్ని ఎన్ని సాంగులు మీరు చేశారు? ఏ సాంగ్ మీ ఫేవరెట్? ఇందులో మొత్తము 6 సాంగ్స్ ఉంటాయండి. సో దీంట్లో ఫస్ట్ టైటిల్ సాంగ్ బాగా వెళ్ళింది. ఆడోళ్ళకు ఆమట దూరం మెయిన్ క్యారెక్టర్ మీద ఉంటుంది టైటిల్ సాంగ్ అది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది, మంగ్లీ గారు పాడింది, లైఫే అని ఒక సాంగ్ ఉంటుంది. సో అది కూడా బాగా వెళ్తుంది. అండ్ మెయిన్గా ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయింది ఒకటి బ్రేకప్ సాంగ్ ఉంది దీంట్లో క్లైమాక్స్లో. సో అది మంచి అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అది సోఫియా అనేసి జాన్ నికిలి తేరే బిన్ సోఫియా అనేసి సాంగ్. సో అది బేసిక్గా అన్ని సాంగ్స్ మనకి బాగా నచ్చి చేస్తాం, బాగా సిచ్యువేషనల్. ఇందులో మెయిన్గా ఇంకో లవ్ సాంగ్ ఉంది, సెట్ అవుతుందా ప్రేమ అని. సో ఇది కానీ సోఫియా కానీ, సో ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. అట్లానే 13th మూవీ రిలీజ్ ఉంది, సినిమా కూడా మీరు చూసి బాగా ఆదరించండి. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సార్, శేఖర్ చంద్ర గారు అంటే మంచి మెలోడీ సార్. యాక్చువల్గా నేను నచ్చావులే మూవీతో మీకు పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. సో ఆ నచ్చావులో సాంగ్ నిజంగా చాలా బాగుంటుంది సార్. సో ఇంత మంచి మెలోడీస్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అంటే మ్యూజికల్గా చాలామంది చాలా సాంగ్స్ వింటూ ఉంటానండి. నా చైల్డ్హుడ్ నుంచి ఇళయరాజా గారి, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కానీ అన్నీ వింటూ ఉంటాను. సో మెలడీస్ చేయటం అనేది నేను బేసిక్గా అది వర్కౌట్ చేసుకుంటాను. నేను అంటే ఆన్ రోడ్ వెళ్తూ కూడా సమ్టైమ్స్ ఐ కీప్ హమ్మింగ్. ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ వింటూ ఉంటాను, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అన్నీ వింటూ ఉంటాను నేను. సో మెయిన్ ఇన్స్పైర్ అవ్వటం అనేది ఆ టైంకి సంహౌ మనకి తెలియదు, ట్రై చేస్తాం ఆ ట్యూన్ కోసము. సమ్టైమ్స్ అది రోజులు పడతాయి, చాలా టైం తీసుకుంటాయి. సమ్టైమ్స్ జస్ట్ గంటలో మనకు అనిపిస్తుంది. సో లోపల ఫీల్ అంతే. ఓకే సార్. సార్, యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది మీ ఎయిమా, లేకపోతే మీ పేరెంట్స్ నుంచి ఏమైనా అలాంటి సపోర్ట్ ఏమైనా ఉందా, లేకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏమైనా ఉందా సార్? లేదండి, అంటే మా పేరెంట్స్ సైడ్ ఎవరు మ్యూజిక్లో లేరు. అండ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అట్లా కాదు. బేసిక్గా మా పేరెంట్స్ భయపడ్డారు, నేను మ్యూజిక్ అది ఇది అంటే భయపడ్డారు అనమాట బాగా. మ్యూజిక్ ఏంటి, ఎట్ అవుతున్నాడు, ఏం చేస్తాడు మ్యూజిక్ అని. సో వన్స్ నచ్చవలే ఇలాంటి ఫిలిమ్స్ సక్సెస్ అయిన తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ లేటర్ అందరూ కూడా వెరీ సపోర్టివ్, ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఎవరికైనా సాంగ్ షేర్ చేసి బాగుందా ఊరికే అడిగినా కానీ, సో వాళ్ళ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ గివ్స్ వెరీ గుడ్ బూస్టింగ్ నాకు. సో దట్స్ ద థింగ్. సార్, ఇందాకే మనం చూసాం, ఒక అమ్మాయి మీకు గిఫ్ట్ తీసుకుని మీ పాట పాడింది. సో నిజంగా అప్పుడు మీ కళ్ళలో ఆనందం చూశాను సార్. సో ఇలాంటప్పుడు మీకేమనిపిస్తుంది సార్? నిజంగా ఇదే కదండి కావాలి. ఎవరన్నా మన సాంగ్ బయట ప్లే చేస్తూ క్యాజువల్గా అంటే కావాలని కాకుండా, అదేదో బిల్డప్ లాగా కాకుండా, మనం ఉన్నాము లేవు అని తెలియకుండా అసలు వాళ్ళు ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ మైమరిచిపోతుంటే అంతకు మించి ఇంకా దాన్ని మించి రివార్డులు అవార్డులు ఇంకేముంటాయండి. సో అదే ది మెయిన్ ఫీల్. తను చెప్పడం కూడా ఏంటంటే, ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా, ఎవరికైనా ప్రపోజ్ చేయాలన్నా, ఏమన్నా సెండ్ చేయాలన్నా, దేని గురించి అయినా మీ సాంగ్స్ బాగా ఉపయోగపడతాయి అంటుంది. సో అట్లానే అబ్బాయిలకు కూడా చాలామందికి బ్రేకప్ సాంగ్స్ నాకు చెప్తూ ఉంటారు. మీది మేమైస్కి వచ్చాంలో వెళ్ళిపోకే మేము చాలా ఫీల్ అయిపోయాం బ్రదర్, అసలు అన్న ఈ సాంగ్ వింటూ అది ఇది మీ సాంగే వింటే వాళ్ళం ఆ టైంలో అనేసి. హోప్ వాళ్ళందరి తర్వాత ప్యాచప్ అయిపోయి ఉంటాయి, బాగానే ఉంటుంటే. బట్ చెప్తున్నా, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫీలింగ్. అట్లా చేసి వాళ్ళు రియాలిటీగా అది కనెక్ట్ అయ్యి, లవ్లో వాళ్ళు రియాలిటీగా ఈ సాంగ్స్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు సెల్ఫ్గా అంతకు మించి ఇంకేం కావాలండి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. సార్, యాక్చువల్గా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి అంటే మీరు చిన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్స్పిరేషన్ అవుతారు. అంటే అప్పట్లో ఇళయరాజా గారు కావచ్చు, ఘంటసాల గారు కావచ్చు, రాజ్కోటి గారు కావచ్చు, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ని మీరు చిన్నప్పుడు చాలా ఆస్వాదించుంటారు. మీరు ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఇష్టపడేవారు సార్ చిన్నప్పుడు? ఏఆర్ రెహమాన్ బాగా వినేవాడినండి ఆ టైంలో. రోజా వచ్చింది టైంలో అయితే కనుక చాలా యంగ్ అప్పుడు. సో ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళినప్పుడు నేను అసలు షాక్ అయిపోయాను. నేనంటే అలా ఒకలాగా స్టోన్ లాగా అయిపోయాను అనమాట. ఆ సౌండింగ్ అది విని నన్ను నేనే మర్చిపోయాను, ఒక థియేటర్లో ఉన్నామని మర్చిపోయాను. ఇది రెండోసారి ఎప్పుడు జరిగిందంటే, సఖీ మూవీలో ఫస్ట్ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు పచ్చందనమే సాంగ్కి అలా ఫ్రీజ్ అయిపోయాను. ఆ సౌండింగ్కి అది అసలు నాకు నేనే మర్చిపోయాను అనమాట. ఒక థియేటర్లో నేను నుంచోనున్నా, ఎందుకు నుంచోనున్నా, బయటకి ఏదో వెళ్ళి రావటమో ఏదో, ఈ లోపల సాంగ్ ప్లే అవుతుంది,
థియేటర్లో అలా నేను అలా నుంచొని ఉన్నా, అందరు కూర్చొని ఉన్నారు, లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి, ఆ సాంగ్ అలా చూస్తూ నుంచొని పోయి తర్వాత మళ్ళీ గుర్తొచ్చి నా సీట్ ఎత్తుక్కొని వెళ్ళి కూర్చున్నా. సో అవన్నీ లాట్స్ ఆఫ్ ఫీల్ అండి. మోస్ట్లీ ఆ టైమ్ ఆఫ్ ఇచ్చిన హైయే ఐ ట్రై టు మళ్ళీ అలా జనరేట్ చేయాలి మ్యూజిక్, కానీ అందరూ అలా ఎంజాయ్ చేయాలి, నాయిస్లెస్ మ్యూజిక్, ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉండాలి అనేది ఐ ఫీల్. సార్ మేము చూస్తూ ఉంటాం సార్, యాక్చువల్గా నచ్చావులే కానీ, అవును కానీ, ఇలాంటి అవును 2 కానీ, ఇలాంటి మూవీస్ అన్నీ మీ మ్యూజిక్ వింటూ ఉంటే చాలా బాగుంటాయి సార్. నిజంగా మీ ఇన్స్పిరేషన్ రెహమాన్ గారిని మీరు ఏమైనా బీట్ చేసే అవకాశం ఉందా? అస్సలు అట్లా అనుకోవటం చాలా పొరపాటు అండి. బీట్ చేసాం. మ్యూజిక్ అనేది ఏంటంటే ఆయన బేసిక్గా ఆయన్ని నేను చాలా లవ్ చేశాను, ఆయన మ్యూజిక్ లవ్ చేశాను. ఎప్పుడు కూడా మ్యూజిక్ ఇంకొకరిని బీట్ చేయడం అనేది నేనేమి ఒలింపిక్స్ రేస్ పరిగెట్టట్లేదు. సో మ్యూజిక్ అందరూ ఎంజాయ్ చేయాలి, ఆయన మ్యూజిక్ మనం ఎంజాయ్ చేయాలి. మన మ్యూజిక్ నేను ఐ ఫీల్ సో హ్యాపీ. ఆయన ఏమన్నా నా సాంగ్ వింటే బాగుంటుంది, ఎందుకంటే ఒకసారి ఆయన కలిసినప్పుడు చెప్పాను ఇట్లా నచ్చావులే ఇది అనేసి. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. సో అట్లా మ్యూజిక్ అనేది ఇట్స్ నాట్ లైక్ రేస్. నేను ఎక్కువ సౌండ్ పెడితే పక్కలు కూడా ఇంకా ఎక్కువ సౌండ్ మీద ఇంకో మ్యూజిక్ కొడతారు అంటామంటే కూడా అదే, ఎవ్రీవన్ హ్యాస్ టు కనెక్ట్, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫీల్ ద వైబ్. అది మనసుకు సంబంధించిన విషయం. సో సార్ యాక్చువల్గా మీ నుంచి మేము ఏమైనా మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు వస్తాయి నెక్స్ట్ కొన్ని మూవీస్ వస్తాయి, ఇంకా పేర్లు పెట్టలేదు. మళ్ళీ రాజ్తరుణ్దే ఇంకో సినిమా చేస్తున్నాను, అట్లా ఇంకొన్ని మూవీస్ ఉన్నాయి. సో మీకు ఇంకా మంచి మెలడీస్ వస్తాయి, మాస్ బీట్స్ వస్తాయి, అన్నీ. భలే ఉన్నాడేలే మూవీలో సో ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు? మీ ఫేవరెట్ సాంగ్ ఆ సింగర్ పాడింది అంటే మీరు చెప్పిన జోనర్లో కాకుండా వాళ్ళ ఓన్ జోనర్లో తీసుకుని పాడిన సాంగ్ ఏదైనా మీకు ఇన్స్పిరేషన్గా? అంటే అన్నీ ప్రతి ఒక్కళ్ళు ఏ పాటకు ఆ పాట అందరు న్యాయం చేశారండి. మాకు అంటే మెయిన్గా మన దాంట్లో ఉన్న సాంగ్స్లో సెలబ్రిటీ సింగర్ అంటే మనకు మంగ్లీ గారు పాడారు. సో ఆ మంగ్లీ గారు పాడిన సాంగ్ ఫస్ట్ టైం అనొచ్చు, ఎందుకంటే ఆవిడ పాడిన సాంగ్స్ చాలా వరకు ఇండిపెండెంట్ సాంగ్స్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి. డివోషనల్ కానీ అన్నీ నెంబర్ 1 ఉంటాయి. నేను విని బాగా ఎంజాయ్ చేస్తాను. బట్ ఈ సాంగ్ పాడించేటప్పుడు మటుకి ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ సాంగ్. మంగ్లీ గారు కూడా చెప్పారు ఇది చాలా డిఫరెంట్ సాంగ్ శేఖర్ గారు, నేను పాడే దాంట్లో ఇట్లాంటివి నాకు ఇంకా పాడితే నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఈ లిరిక్స్లో కూడా చాలా ఫన్ ఉంటుంది, క్యారెక్టర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయితో అవ్వట్లేదురా అబ్బాయి వీడితో నాకు అన్నప్పుడు వచ్చే సాంగ్ అనమాట. నెవర్ ఎండ్ స్టోరీ అని ఉంటుంది. మీరు అందరు చూడండి, యూట్యూబ్లో ఎంజాయ్ చేయండి. ఇది పెక్యులర్. మిగతా అన్ని సాంగ్స్ కూడా కరీముల్లా అనే ఒక అతను పాడాడు, జాన్ నిక్లే అని ఒక సాంగ్. సో బ్రేకప్ సాంగ్ అది కూడా డిఫరెంట్గా ఉంటుంది, మీకు చిన్న సూఫీ టచ్ ఉంటుంది. అట్లాగే ధనుంజయ్ ఆడోళ్ళకి ఆమట దూరం అనేసి అది టైటిల్ సాంగ్ రాజ్తరుణ్ది. సో ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్కరు ఎలివేట్ చేశారు. అట్లానే చెన్నై సింగర్ కపిల్ అను సెట్ అవుతుందా లేదా లవ్ సాంగ్ పాడాడు. సో అది కూడా చాలా క్రూషియల్ సినిమాలో. సో సినిమా చూడండి తప్పకుండా 13th. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ మీ సినిమాలో సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి సీన్కి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. సో అలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డెఫినెట్గా ఫస్ట్ మూవీ చూస్తాం కదండి, మూవీ చూసి దీనికి ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఏ సౌండ్స్ పెడితే బాగుంటుంది, ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేద్దాము, అలాగే మనకి అంటే థీమ్స్ ఎట్లా వెళ్ళాలి. లవ్ స్టోరీకి అయితే లవ్ స్టోరీ సినిమాలో అయితే కనుక డిఫరెంట్ ఉంటుంది, సౌండింగ్ పరంగా కానీ హమ్మింగ్స్ కానీ ఏ ఫీల్డ్లో తీసుకెళ్ళాలి. అదే థ్రిల్లర్స్ అంటే కనుక డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు భలే ఉన్నాడే వచ్చేటప్పటికి ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్. సో ఇది చాలా డిఫరెంట్గా ట్రీట్ చేసాము. కామెడీ బాగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కామెడీ కూడా డిఫరెంట్ వాయిస్లతో డిఫరెంట్గా ట్రీట్ చేసాము. అండ్ లాస్ట్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ భలే ఉన్నాడు టీమ్. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది సార్, ట్రయల్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.